మీరు నమస్తే ఈ జూమ్ ఆధ్వర్యంలో ఎంతో చక్కగా గ్రూప్ మెడిటేషన్ చేసుకున్నాం మేడం. మీకు టీం జగద్గురు పత్రిజీ విశ్వ చైతన్య క్వాంటమ్ ఫౌండేషన్ తరపున ఆత్మీయమైన ఆహ్వానం మేడం. థ్యాంక్ యూ ప్లీజ్ మేడం. మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి మేడం. ప్లీజ్ కంటిన్యూ. ఎస్ మ్యామ్, ఎంత టైం నాకు ఐడియా లేదు. నా ఎక్స్పీరియన్స్ అంటే 2005లో చాలా అనారోగ్య సమస్యలతో నేను మేడం గారు ధ్యానం జస్ట్ ఈ సెషన్ కి సంబంధించి మెడిటేషన్ గురించి మేడం ప్లీజ్. ఈ సెషన్ ఈ సెషన్ నాకు Yes, madam. చాలా బాగా కుదిరింది సార్. అలా కళ్ళు తెరిచే వరకు ధ్యానంలో మునిగిపోయాను. టైం నాకు తెలియలేదు. ధ్యానం కోసమే అనే దానిపైన మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్. అంటే ఈరోజు పిఎస్ఎస్ఎం లో ఎన్నో రకాలైనటువంటి ధ్యానాలు ఉన్నాయి, కానీ పత్రిజీ చెప్పింది 18 ఆదర్శ సూత్రాలలో ఒకటి ఆనాపానసతి ధ్యానం. ఆ ధ్యానాన్ని కూడా భౌతికపరమైన లాభాల కోసం ఆశించి చేయరాదు. ఎందుకంటే మనం చేసే ప్రతి కర్మ కూడా నిష్కామ కర్మ స్థితిలో ఉండాలి అని పత్రిజీ పలు సందర్భాలలో చెప్పారు. సో ఏదో ఆశించడం కోసం ధ్యానం కాదు అన్నటువంటి విషయాన్ని అందరికీ అందజేయాలి. పత్రిజీ అందించిన విషయాన్ని అనే దాంతో ఈరోజు గత 18th మే నుంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. సో వీఆర్ గెటింగ్ గ్రేట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్. సో ఎందుకు అసలు ధ్యానం అనేది చేయాలి? నా ఎక్స్పీరియన్స్ లో ధ్యానాన్ని ఎంజాయ్ చెయ్యాలి, ధ్యానం కోసమే ధ్యానం చెయ్యాలి. అలాగే ధ్యానం చెయ్యడం అనే దగ్గర నుంచి ధ్యానం జరగడం అనే ప్రాసెస్ వరకు వెళ్ళాలి. అంటే ధ్యానం మనం స్టార్ట్ చేస్తాం, చేస్తూ ఉంటాం, కానీ ఆ తర్వాత స్టెప్ లో ధ్యానం అనేది చేసేది కాదు, జరిగేది అనేది నేను తెలుసుకున్నాను. అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, పెద్దవాళ్ళు చెప్తారు మర్కట న్యాయం మార్జాల న్యాయం అని చెప్తారు. అంటే మర్కట న్యాయం అంటే కోతి పిల్ల కోతిని పట్టుకొని ఉంటది ఫస్ట్ స్టేజీలో. అంటే మనం ధ్యానాన్ని పట్టుకోవాలి, వదలకుండా పట్టుకోవాలి. ఎప్పుడు కోతి పిల్లని పట్టుకోదు, పిల్లే కోతిని పట్టుకుంటది. అట్లా మనం ధ్యానాన్ని పట్టుకోవాలి ఫస్ట్ స్టేజీలో. సెకండ్ స్టేజీలో మార్జాల న్యాయంకి వచ్చేస్తాం. అంటే పిల్లల్ని తీసుకెళ్ళి పెడుతూ ఉంటది, అంటే పిల్లి చూసుకుంటది, పిల్లలకి సంబంధం లేదు. అలాగా ధ్యానాన్ని పట్టుకుంటే ధ్యానం మనల్ని చూసుకుంటది. ఇది నేను అర్థం చేసుకుంది కనుక ఫస్ట్ స్టేజీలో ధ్యానం చేస్తాము, సెకండ్ స్టేజీలో ధ్యానం మనలో జరుగుతూ ఉంటది. ఇది నేను తెలుసుకున్న జ్ఞానం. కనుక ధ్యానం కోసమే ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.